అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం పంచమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవల్లపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉంటే ధర్మరాజు తనకు కలిగిన సందేహాలన్నీ ఆ తాతగారిని అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు, పితామహ, సాధువులు ఎవరు, సాధువులు కానివారు ఎవరు, ఈ విషయాన్ని వివరించండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, సాధువులు కానివారు ధర్మమును తమంతట తాము ఒకరు చెప్పినా వినరు, తెలుసుకోలేరు, బోధించినా అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు, శాస్త్రములను అధ్యయనం చెయ్యరు, వారిని అసాధువులు అంటారు. సాధుజనులు ధర్మమును తమంతట తాము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు, వేదాలు శాస్త్రాలను అధ్యయనం చేసి తెలుసుకుంటారు, పెద్దలు మునులు ఋషులు చెప్పినది విని ఆచరిస్తారు. సాధుజనులు ఎల్లప్పుడూ సత్యమునే పలుకుతారు, పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడరు, ధర్మపత్ని ఎందే తృప్తి చెందుతారు, గురువులను పెద్దలను గౌరవించి పూజిస్తారు, శరణు కోరిన వారిని రక్షిస్తారు, కపటం లేక నడుచుకుంటారు, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటారు, జీవుల ఎడ ప్రేమ కలిగి ఉండి అహింసకు దూరంగా ఉంటారు, తెలియక చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తారు, దానములను గుప్తంగా చేస్తారు, నిర్మల మనస్కులై సదా సంతోషం అనుభవిస్తారు. ఇవి సాధు లక్షణాలు అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, కొంతమందికి అప్రయత్నంగా ధనం వచ్చి పడుతుంది, మరి కొంతమందికి గురువు లేకున్నా అన్ని విద్యలు అబ్బుతాయి, మరికొంతమందికి గురువులు ఎంత బోధించినా విద్య అబ్బదు, కొంతమంది ఎన్ని రోగాలు ఉన్నా చావరు, మరికొంతమంది బలవంతులు కూడా చిన్న దెబ్బకే మరణిస్తారు. ఈ విపరీతాలకు కారణమేమిటి అని అడిగాడు. దానికి సమాధానంగా భీష్ముడు, ధర్మనందన, వీటన్నిటికీ పూర్వజన్మ సుకృతమే కారణం. విత్తనం లేకనే చెట్లు మొలవవు కదా, అలాగే పూర్వజన్మలో చేసిన సుకృతములు మంచి ఫలితాలను, దుష్కృతములు చెడ్డ ఫలితాలను ఇస్తాయి. పూర్వజన్మలో ధర్మం చేసిన వారికి ఈ జన్మలో అయాచితంగా ధనం లభిస్తుంది. పూజలు తపస్సు చేసిన వారికి ఈ జన్మలో అపారమైన సౌఖ్యాలు కలుగుతాయి. గురువులకు శుశ్రూష చేసిన వారికి అప్రయత్నంగా చదువులు అబ్బుతాయి. క్రిందటి జన్మలో అహింసను పాటించిన వారు ఈ జన్మలో దీర్ఘకాలం జీవిస్తారు. కనుక సాధుజనులు ధర్మమును పాటిస్తూ, దానములు చేస్తూ, తపస్సు చేస్తూ, గురువులను గౌరవిస్తూ, పెద్దలను మన్నిస్తూ, అతిథులను సత్కరిస్తూ సత్ప్రవర్తనులై ఉంటారు. అలాంటి వారు ఈ జన్మలో కాక మరు జన్మలో కూడా సుఖాలు అనుభవిస్తారు. ధర్మమును ఆచరిస్తూ, దాన ధర్మాలు చేస్తూ, ధర్మమును బోధిస్తూ, స్నానము, జపము, తపస్సు, సంధ్యావందనం చేస్తూ, మితాహారం తీసుకొని మనస్సు నిర్మలంగా ఉంచుకొని మానవుడు మోక్షం పొందడానికి కూడా అర్హుడవుతాడు. ధర్మనందన, నీ కంటి వెలుగు వ్యాసుడు, నీకు శ్రీకృష్ణుని అండ కూడా ఉంది. వీరి అండతో నీవు ప్రజలను పాలిస్తూ నీ తమ్ములతో సుఖంగా జీవించు అని చెప్పాడు. ఆ సమాధానంతో ధర్మరాజు సంతృప్తి చెందాడు. భీష్ముడు చెప్పి ముగించిన తరువాత వ్యాసుడు, శాంతనవ,
నీ ఉపదేశములతో ధర్మరాజు విజ్ఞానవంతుడయ్యాడు. ధర్మరాజే కాదు, అతని తమ్ములు ధృతరాష్ట్రుడు, శ్రీకృష్ణుడు, ఇక్కడ ఉన్న సమస్త రాజన్యులు కూడా ధన్యులయ్యారు. ఇక ధర్మరాజుకు హస్తినాపురానికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి. తగిన సమయం చూసి తిరిగి నీ వద్దకు వస్తాడు అని చెప్పాడు. భీష్ముడు, వింటివి కదా వ్యాసుని మాటలు. ఇక నీవు నీ తమ్ములతో హస్తినాపురం వెళ్ళి జనరంజకంగా రాజ్యపాలన చెయ్యి. సదా నీ యందు ధర్మం నెలకొని ఉంటుంది. యయాతి మహారాజులాగా యజ్ఞయాగాదులు నిర్వహించు. బంధుమిత్రులను ఆదరించు. ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించు, రక్షించు. నీ తల్లిని, తమ్ములను, ధృతరాష్ట్రుని, గాంధారిని, విదురుని చక్కగా ఆదరంతో చూసుకుంటూ సుఖంగా రాజ్యపాలన చెయ్యి. ఇప్పుడిక హస్తినకు వెళ్ళి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగానే తిరిగి నా వద్దకు రా అని చెప్పి ధర్మరాజును ఆశీర్వదించాడు. ధర్మరాజు భీష్మునికి నమస్కరించి, పితామహ, మీరు చెప్పినట్లే చేస్తానని చెప్పి హస్తినాపురానికి శ్రీకృష్ణునితోనూ తన తమ్ములతోనూ ప్రయాణమయ్యాడు. మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా, పుణ్యాంగనలు అక్షతలు చల్లుతూ ఉండగా హస్తినాపుర ప్రవేశం చేశాడు. ముందుగా పెదతల్లి గాంధారిని దర్శించుకొని ఆమె ఆశీర్వాదం తీసుకొని ధృతరాష్ట్రుని కలుసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆ తరువాత తన తల్లి అయిన కుంతీదేవిని కలుసుకొని ఆమె ఆశీర్వాదం తీసుకొని భార్య అయిన ద్రౌపదిని కలుసుకొని ఆమె యోగక్షేమాలు కనుక్కున్నాడు. తరువాత నగరవాసులను కలుసుకొని ఇష్టాగోష్ఠి చేశాడు. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశాడు. యుద్ధంలో భర్తలను, కుమారులను పోగొట్టుకున్న స్త్రీలను ఓదార్చి వారికి ఆశ్రయం కల్పించి వారిని ధనంతో సంతోషపెట్టాడు. తరువాత కురు సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేపట్టాడు. తన తమ్ములకు వారి వారి పనులను అప్పగించి తాను విశ్రాంతి భవనంలోకి ప్రవేశించాడు. 50 దినములు గడిచాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాడు. ఉత్తరాయణం మొదలైంది. ధర్మరాజు తన తమ్ములు గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతీదేవిని, శ్రీకృష్ణుని, విదురుని, సంజయుని, యుయుత్సుణ్ణి, ధౌమ్యుణ్ణి, మిగిలిన నగర పెద్దలను తీసుకొని నూతన వస్త్రాలను, చందనం, అగరు వంటి సుగంధ ద్రవ్యాలను తీసుకొని భీష్ముడు అంబశయ్య మీద ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అంత దూరం ఉండగానే రథములు దిగి అంతా పాదచారులై భీష్ముని వద్దకు వెళ్ళారు. అప్పటికే వ్యాసుడు, నారదుడు, దేవలుడు లాంటి మహామునులు అక్కడికి చేరుకున్నారు. ధర్మరాజాదులు వారందరికీ భక్తి శ్రద్ధలతో నమస్కరించారు. ధర్మరాజు భీష్మునితో, పితామహ, నేను ధర్మతనయుణ్ణి వచ్చాను. నీకు నమస్కరిస్తున్నాను. నా మాట వినండి. ఉత్తరాయణం వచ్చింది. అందుకని అగ్ని మొదలైన సామగ్రి తీసుకుని వచ్చాను. శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడు, నా తమ్ములు కూడా వచ్చారు. కళ్ళు తెరిచి చూడండి అని ప్రార్థించాడు. భీష్ముడు మెల్లగా కళ్ళు తెరిచి అందరినీ ఒకసారి చూసి ధర్మరాజు చేతిని తన చేతిలోకి ప్రేమగా తీసుకుని నిమురుతూ, వచ్చావా కుమారా? మాఘమాసం శుక్లపక్షం నా మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తూ ఉన్నది అని ధృతరాష్ట్రుని చూసి, కుమారా, నీకు అన్ని ధర్మాలు తెలుసు. జరుగుతున్నది, జరగబోయేది తలచుకొని కలతపడవద్దు. సద్భావంతో ఆలోచిస్తే పాండునందనులు నీ కుమారులు కాదా? వారిని ఆదరంతో చూడు. దయతో ఆదరించి వారి శుశ్రూషలు అందుకొని వారికి కర్తవ్య బోధ చేస్తూ రాజ్యపాలనలో సహకరించు. ధృతరాష్ట్ర కుమార, ధర్మరాజు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. అతనికి ద్వేషించడం అంటే తెలియదు. కనుక నీవు పాండునందనులను వాత్సల్యంతో చూసుకో. నీ కుమారులు దుర్మార్గులు, లోభత్వం కలవారు, కుత్సిత స్వభావులు, క్రోధబుద్ధి కలవారు, అధర్మపరులు, అవినీతిపరులు. వారి కోసం నీవు చింతించవలసిన పని లేదు అన్నాడు. తరువాత శ్రీకృష్ణుని చూసి, శ్రీకృష్ణ వాసుదేవ, సమస్త జీవులలో నివసించేవాడా,
శంఖ చక్ర గదా పద్మాలను 4 చేతులతో ధరించేవాడా, త్రివిక్రమ పరమపురుష, దేవతలతో పూజింపబడేవాడా, వరదా, నేను నీకు నమస్కరిస్తున్నాను. భార్య బిడ్డలు లేని వాడిని, నీవే నాకు దిక్కు. నన్ను ప్రేమతో ఆదరించు, నేను నీ భక్తుడను. నీవే నా బలం, నేను నీ భక్తుడను. నన్ను అధికమైన కరుణతో ఆదరించి రక్షించు. నాకిక అనుజ్ఞ ఇవ్వు. పాండుకుమారులకు నీవే అండ, వారికి మార్గదర్శకుడివై వారిని ఆదరించు. దుర్మార్గులైన కౌరవులకు నేను అనేక మార్లు శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే విజయము ఉంటుంది అని చెప్పాను. అయినా కుబుద్ధి అయిన సుయోధనుడు వినలేదు. తన వారిని అందరినీ బలిపెట్టి తాను మరణించాడు. కృష్ణ, నీవెవరో నేను ఎరుగుదును. నరనారాయణులు లోకరక్షణార్థమై ఈ లోకంలో లీలామానుష విగ్రహులై సంచరిస్తున్నారని, వారే కృష్ణార్జునులని నారద మహర్షి వ్యాసుడు చెప్పగా తెలుసుకున్నాను అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, దేవవ్రత, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. నీవు పుణ్యాత్ముడవు. నీకు నీ తండ్రి పట్ల భక్తి శ్రద్ధలు కలవాడవు కనుకనే మృత్యువు నీ పట్ల సేవకునిలాగా ప్రవర్తిస్తూ వేచి ఉంది. నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను. నీవిక ఈ దేహయాత్ర చాలించి వసువులలో చేరుకో అని పలికాడు. ఆ మాటలకు భీష్ముడు ఆనందభరితుడై ధృతరాష్ట్రుని, ధర్మరాజును, మిగిలిన పాండుసుతులను, ఇంకా అక్కడ ఉన్న అందరినీ ప్రేమతో చూస్తూ, మీ అందరి వద్ద ఇక సెలవు తీసుకుంటున్నాను అని అన్నాడు. అందరినీ కౌగిలించుకున్నాడు. మీరందరూ సత్యమును పలకండి, క్రూరత్వమును వదలండి అని బోధించాడు. తాను ఇంతకు ముందు రాజుల వద్ద గెలుచుకున్న ధనమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. ధర్మరాజును పిలిచి, ధర్మనందన, బ్రాహ్మణులు పూజింపదగినవారు. అందులో ఋత్విక్కులు, ఆచార్యులు, వృద్ధులు మరింత పూజింపదగినవారు అని పలికి తరువాత మౌనము వహించాడు. భీష్ముడు యోగధారణ చేసి జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేశాడు. అన్ని వాయువులను సులభంగా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించాడు. ఒక్కొక్క అవయవం నుండి ప్రాణములను వెనక్కి లాక్కున్నాడు. అక్కడ ఎముకలు మాయమవుతున్నాయి. అది చూసి అక్కడ ఉన్న మునులు, రాజులు ఆశ్చర్యచకితులై చూస్తూ భీష్ముణ్ణి పలు విధాలుగా శ్లాఘించారు. ఆ సమయంలో భీష్ముని జీవాత్మ మూర్ధమును చీల్చుకొని ఒక ఉల్కవలే ప్రకాశిస్తూ ఆకాశంలోకి లేచి కొంత దూరం పోగానే అదృశ్యమైంది. దేవతలు దుందుబులు మ్రోగించారు. భీష్ముని మీద పూలవాన కురిపించారు. సిద్ధులు, సాధ్యులు భీష్ముని వేనోళ్ల పొగిడారు. ఈ విధంగా భీష్ముడు స్వర్గలోకం చేరాడు. తరువాత ధర్మరాజాదులు, విదురుడు, యుయుత్సుడు మొదలగు వారు భీష్ముని శరీరానికి దహన సంస్కారానికి ఏర్పాటు చేశారు. చందనము, అగరు వంటి చెక్కలతో చితి పేర్చారు. అందరూ స్నానాలు చేశారు. వేద పఠనాల మధ్య హోమాగ్ని వెలిగించారు. భీష్ముని పార్థివ శరీరాన్ని తలవైపు నకుల సహదేవులు, కాళ్లవైపు ధృతరాష్ట్ర ధర్మరాజులు పట్టుకొని చక్కగా అలంకరించిన వాహనం మీద చేర్చారు. నకుల సహదేవులు, ధర్మరాజు, ధృతరాష్ట్రుడు మోస్తుండగా భీమార్జునులు వింజామరలు వీస్తున్నారు. యుయుత్సుడు చక్రం పట్టాడు. వృద్ధ కౌరవ స్త్రీలు వింజామరలు వీచారు. ధౌమ్యుడు పౌరోహిత్యం వహించాడు. అందరూ కలిసి భీష్ముని శరీరాన్ని చితి మీద చేర్చారు. చితి మీద నేతిని పోశారు. చితికి నిప్పు అంటించారు. ఆ విధంగా భీష్మునికి వైభవంగా దహన సంస్కారాలు చేసి అందరూ స్నానాధికాలు చేసి భీష్మునికి నువ్వులు, నీళ్లు వదిలారు. ఆ సమయంలో గంగాదేవి రోదిస్తూ గంగాజలం నుండి బయటకు వచ్చి, అయ్యో దేవవ్రత, ముల్లోకాలలో నీకంటే పరాక్రమవంతుడు లేడని అనిపించుకున్నావు కదా.
మీకు తెలుసు కదా, నా కుమారుడు దృఢవ్రతుడు, బుద్ధిశీలుడు, క్షత్రియ ధర్మం బాగా తెలిసినవాడు, అందరి యందు కృప కలిగినవాడు, తన తండ్రి యందు ప్రేమ భక్తి కలవాడు. తన తమ్ముల కోసం కాశీరాజు కుమార్తెలను తీసుకువచ్చి వివాహం జరిపించాడు. అన్ని విద్యలయందు ఆరితేరినవాడు, పెద్దల ఎడ గౌరవం కలిగినవాడు, తన గురువు పరశురాముడిని ఎదుర్కొని గెలిచినవాడు. అలాంటి మహిమాన్వితుడు శిఖండి చేత దెబ్బలు తిని శరతల్పగతుడై చివరకు మరణించాడు. ఇది చూసి కూడా నా హృదయం బ్రద్దలు కాలేదంటే నాది వజ్ర సమాన హృదయమే కదా అని రోదిస్తూ ఉంది. అప్పుడు వ్యాసుడు, అమ్మా భాగీరథి, నీ శోకాన్ని విడిచిపెట్టు. నీ కుమారుడు పరమగతి పొందాడు. నీ కుమారుడు ఒక వసువు. అతడు శాపవశాత్తు మానవుడిగా జన్మించాడు. అతడు తిరుగులేని వీరుడు. అతనిని దేవేంద్రుడు కూడా జయించడం సాధ్యం కాదు. శిఖండి నీ కుమారుని పడగొట్టలేదు. నీ కుమారుడు కావాలని తన శరీరంలో బాణాలు నాటించుకుని శరతల్పగతుడై తనకు తానుగా మరణాన్ని ఆహ్వానించి మరణాన్ని పొంది స్వర్గలోకం చేరాడు. అంతేకాని అతనిని ఎవరూ జయించలేదు. ఇంతకాలం మృత్యువును దూరంగా ఉంచి ఉత్తరాయణం రాగానే తనకు తానుగా మరణించాడు. అతని కోసం నీవు శోకించతగదు అని వ్యాసుడు గంగాదేవిని ఓదార్చాడు. తరువాత శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడు, ధర్మరాజాదులు గంగాదేవి వద్ద సెలవు తీసుకొని హస్తినాపురానికి వెళ్ళారు. గంగాదేవి జలములలో కలిసిపోయింది. ఇంతటితో అనుశాసనిక పర్వం పంచమాశ్వాసం పూర్తి అయింది. స్వస్తి. ధన్యవాదాలు.